హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బిగినర్స్ కూడా అర్థమయ్యేలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో ఉంటున్నాయి. దీనికోసం క్లాత్ ని ఇలా 4 ఫోల్డ్స్ లో వేసుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ఇలా వేసుకున్న తర్వాత నడుం లూజు 11 ఇంచెస్ తీసుకున్నానండి. నడుం కొలతని తీసుకొని దానికి ఎక్స్ట్రా 4 to 5 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత దాన్ని 4 భాగాలుగా చేసుకొని దాంట్లో వచ్చే 4వ భాగాన్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. నాకైతే 11 ఇంచెస్ వచ్చిందండి. ఫ్రిల్స్ కోసం ఇక్కడ 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఖర్చు 1 ఇంచ్, మొత్తం 6 ఇంచెస్ ధర మార్క్ చేసుకున్నాను. కింద వైపు తెస్తా కోసం ఇక్కడ 9 ఇంచెస్ ధర ఇలా మార్క్ చేసుకున్నాను. 1.5 ఇంచెస్ ధర ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చిన్న కరువు డ్రా చేసుకోవాలి. ప్యాంట్ పొడవు ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఆ వచ్చిన ప్యాంట్ పొడవులో 7 ఇంచెస్ తీసేసి మిగిలిన పొడవుని ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఫుల్ ప్యాంట్ పొడవు వచ్చి 39 ఇంచెస్ వచ్చిందండి. దాంట్లో నుంచి 7 ఇంచెస్ తీసేగా మిగిలిన 32 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 32 ఇంచెస్ దగ్గర అలా మార్క్ చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద కాళ్ళ దగ్గర లూజ్ వచ్చి 6 ఇంచెస్, ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ దగ్గర ఇలా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. కిస్తా దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. స్కేల్ పైన ఇలా కొద్దిగా కరువు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద పట్టీ కోసం నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. క్లాత్ ఎక్కువగా ఉంటే 2 or 3 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అలా లైన్ డ్రా చేసుకొని ఈ చివరిన ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసి తీసుకోవాలి. మన చేతులతో కుట్టుకొని పిల్లలకి డ్రెస్ వేసుకుంటే అదొక ఆనందం అండి. ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. నాకైతే నా చేతులతో కుట్టి పిల్లలకి డ్రెస్ వేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కట్ చేసుకుంటే ఫ్రిల్స్ కుట్టేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు పైన నడుం బెల్ట్ కోసం ఇలా క్లాత్ ని 4 ఫోల్డ్స్ లో తీసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ లో తీసుకున్న తర్వాత పైన స్ట్రైట్ గా లైన్ తీసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా. మనం ప్యాంట్ పొడవులో 7 ఇంచెస్ పక్కన పెట్టాం కదండి, దానికి ఎక్స్ట్రా పైన బెల్ట్ అంటే ఖర్చు కలిపి ఎక్స్ట్రా 2 ఇంచెస్ కలిపి 9 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చి 9 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చి 11 ఇంచెస్, అలాగే ఖర్చు 1 ఇంచ్ కలిపి 12 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. కింద వైపు కూడా ఇలా మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్ గా లైన్ తీసుకొని కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కింద ఒక రవ్వ ముక్క సరిపోలేదు, అక్కడ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగానే క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసాం కదండి, ఆ డ్రా చేసిన లైన్ మీద కట్ చేసి తీసుకోవాలి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం ఫ్రెండ్. కుట్టుకునేటప్పుడు రాంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ వైపు గుర్తుగా ఉండటం కోసం ఇలా మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పీస్ని తీసుకొని రాంగ్ సైడ్ వైపు ఇలా కిందకు ఉంచి 1 ఇంచ్ విడిచిపెట్టి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియో తీసేటప్పుడు వెనక వచ్చే పక్షుల సౌండ్ బాగుందని మిషన్ సౌండ్ కూడా ఇక్కడ నేను క్లియర్ చేయకుండా పెట్టానండి. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే నన్ను క్షమించండి. మనము 5 ఇంచెస్ దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదండి, ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు కూడా మనం ఫ్రిల్స్ ఏ వైపు పెట్టుకున్నా దానికి ఆపోజిట్ వైపు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేయాలి. మీరు గమనించండి, 5 ఇంచెస్ దగ్గర నేను కట్స్ పెట్టాను కదండి,
ఇంకా ఎగస్ట్రా 1 ఇంచ్ ముందే ఇలా ఆపోజిట్ వైపు ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత చివరన 1 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. కుట్టుకున్న తర్వాత రెండో పీస్ ను కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇలానే రెండో పీస్ ని కుట్టుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు ఇలా మార్క్ చేసుకొని ముందుగా కుట్టుకున్న పీస్ ని రైట్ సైడ్ వైపు ఉండేలా పైకి రాంగ్ సైడ్ ఉండేటట్టు వేసుకొని కిస్తా దగ్గర కుట్టుకోవాలి. ఇలా కిస్తా దగ్గర కుట్టుకున్న తర్వాత ఈ చివరన వావర్లకు ఉంటే వావర్లకు చేసుకోవచ్చు. వావర్లకు లేనప్పుడు ఇలా వీడియోలో చూపిన విధంగా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టి వేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అటనే పీసులు లెగవకుండా ఉంటాయి. చూడండి ఎంత నీట్ గా ఉంటుందో. లోపల వైపు పై వైపు ఒకేలా కనిపిస్తుంది. ఇటువైపు కూడా కిస్తా దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టుకోవాలి. ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవటం వలన ఎన్నో ఉతుకులు పడిన గుడ్డ చెక్కు చెదరదండి. నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇలా కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్ కోసం క్లాత్ ని తీసుకొని కింద వైపు కొద్దిగా క్లాత్ సరిపోలేదు కదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న క్లాత్ ని ఇలా పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ ని తిరగదిప్పుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరన క్లాత్ ఎగస్ట్రా ఉంటే కట్ చేసి తీసివేయాలి. ఇలానే 4 పీసులని కుట్టుకోవాలి. ఇలా 4 పీసులు కుట్టుకున్న తర్వాత 2 పీసులను తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నీట్ ఫినిషింగ్ కోసం క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని పైన కుట్టి వేసుకోవాలి. ఇలాగనే ఈ పీసులను కూడా జాయిన్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత 2 పీసులని జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ వైపు వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఆ క్లాత్ మొత్తాన్ని జాయిన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు లోపలికి రాంగ్ సైడ్ వైపు ఇలా పైకి ఉండేలా క్లాత్ ని పెట్టుకున్న తర్వాత 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. 1.5 ఇంచెస్ దగ్గర ఇలా విడిచి పెట్టాలి. ఇలా 1.5 ఇంచెస్ విడిచి పెట్టి అక్కడ నుంచి మళ్ళీ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత
ఎక్స్ట్రా ఉన్న దారాలని కట్ చేసి తీసేసి వీడియోలో చెప్పిన విధంగా చివరన మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న దారాలని కట్ చేసి తీసివేయాలి. ఇలా తీసివేశాక మీరు కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మొత్తానికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ జరగకుండా మీరు పిన్నులు పెట్టుకోవచ్చు. నాకు ఐడియా ఉంది కాబట్టి ఇటువైపు మార్క్ చేయలేదు. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టి వేసుకుంటున్నా. మీరు మొత్తానికి మార్క్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మార్క్ చేసుకున్న దానిపైన ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో నార్మల్ ప్యాంట్ను కూడా కుట్టుకోవచ్చండి. ఇలా బెల్ట్ను రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసి తీసివేయాలి. ముందుగా కుట్టుకున్న క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్ తీసుకొని ఈ చివరన కట్స్ పెట్టుకోవాలి. ఇటువైపు కూడా ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ బెల్ట్ని లోపల వైపు పెట్టి సెంటర్ పాయింట్ రెండు ఒకే దగ్గర వచ్చేలా పెట్టుకొని పిన్ను పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పైన కనిపించేది రాంగ్ సైడ్ వైపు అని, లోపల రెండు రైట్ సైడ్ వైపు ఉన్నాయి. ఇప్పుడు టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ ముందుగా మనం జాయింట్ చేసుకున్నాం. ఆ జాయింట్ ఈ టక్స్ రెండు ఒకే దగ్గర ఉండేలా చూసుకొని దీనిపైన కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు సెంటర్ పాయింట్లు రెండు ఒకే దగ్గర ఉండేలా చూసుకొని ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని ఇక్కడ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. ఈ రెండు సెంటర్ పాయింట్లు ఇలా దగ్గరగా ఒక దగ్గర పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఎగస్ట్రా కొద్ది క్లాత్ వచ్చింది. ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. ఇటువైపు కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని దానికి ఆపోజిట్ వైపు ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ చూడగా ఎగస్ట్రా కొద్ది క్లాత్ వచ్చింది. ఈ ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. ఈ పిన్ను వచ్చే దగ్గర పిన్ను ముందుగానే పెట్టుకున్నాం కదండి, అక్కడ చూడండి రెండు సెంటర్ పాయింట్ల దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ వేసుకొని పైన కుట్టు వేసుకోవాలి.
ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ ని వీడియోలో చూపిన విధంగా పైకి పెట్టి దానిపైన కుట్టి వేసుకోవాలి. ఇలానే చుట్టూ కుట్టి వేసుకోవాలి. కుట్టుకోవటం వలన క్లాత్ పైకి లెగవదు, నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్న క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ వేసుకుని పైన కుట్టి వేసుకోవాలి. ఈ ప్యాంటు లోపల బయట ఏడ చూసినా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇప్పుడు కాళ్ళ దగ్గర పట్టీ కోసం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 ఇంచ్ సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్ ని తీసుకొని రైట్ సైడ్ వైపు ఆ క్లాత్ ని పెట్టి పైన కుట్టి వేసుకుంటున్నా. ఇక్కడ క్లాత్ బదులు క్యాన్వాస్ ని వేసి పట్టి కుట్టొచ్చు, కాకపోతే నేను ఇక్కడ క్లాత్ ని వేసి పట్టి కుడుతున్నా. క్లాత్ వేసినా స్టిఫ్ గా గట్టిగా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ ని వెనక వైపు తిరగదిప్పుకొని పైన ఒక తిప్పి వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా వేసిన క్లాత్ ను వీడియోలో చెప్పిన విధంగా ఫోల్డింగ్ వేసుకుని చివరన ఒక కుట్టి వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలానే ఫోల్డింగ్ వేసుకొని కుట్టి వేసుకోవాలి. చివరను కూడా ఇలా కుట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి, లేదా జిగ్జాగ్ లాగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత కిస్తా దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా సెంటర్ పాయింట్ ని చూసుకొని ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా కుట్టుకోవాలి. ఇప్పటివరకు మీరు చూస్తున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయటం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా వీడియోలో చూపిన విధంగా 1 ఇంచ్ దూరంలో ఇలా కుట్టి వేసుకోవాలి.
ఇక్కడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకుని 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న మార్క్ పైన కుట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకో కుట్టు వేసుకుంటే స్టిఫ్ గా ఉంటుంది. మన పిల్లలకి మన చేతులతో కుట్టుకొని వేసుకుంటే అది చాలా సంతోషంగా ఉంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా కుట్టుకుంటే ఇంకా ప్యాంట్ రెడీ అండి. లోపల వైపు కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో. బయటే కదండి, లోపల కూడా ఎక్కడ ఒక్క రవ్వ పీస్ కనిపించదు. ఈ చివరని ఇప్పుడు మనం కిస్తా దగ్గర కుట్టుకున్నాం కదండి, అక్కడ జిగ్జా చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే చివరన కుట్టేసుకున్నా సరిపోతుంది. నేను కుట్టిన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. Thank you for watching this video.